హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా సెయింట్ ప్యాట్రిక్స్ డే గురించి చెప్పుకుందాం. తెలుగు ప్రాంతంలో క్రైస్తవ మత పరిచయం ఏ సంవత్సరంలో జరిగిందో ఇతమిదంగా చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ 16వ శతాబ్దం తొలినాళ్లలో పోర్చుగీసులు అడుగుపెట్టిన నాటి నుంచి తెలుగువారికి యేసుక్రీస్తు పరిచయం అయ్యాడని క్రైస్తవ పెద్దల అభిప్రాయం. 1753లో ఫ్రెంచి నుంచి క్రిస్టియన్ మిషనరీలు కొన్ని తెలుగునాట క్రైస్తవ మతంపై గట్టి నమ్మకం కలుగజేశాయని ఓ వాదన. 18వ నాటికి గోల్కొండ రాజ్యంలో చర్చిల ఏర్పాటు జరిగిందని క్రైస్తవ మత ప్రచారకుడు వికర్ అపోస్టోలిక్ ఒక నివేదికలో పేర్కొన్నారు. నిజాం నవాబుల కాలంలో హైదరాబాద్లో ఇస్లాంతో పాటు హిందూ క్రైస్తవ మతాలు కూడా తగిన ప్రభావాన్ని పొందాయి. సర్వమతాల సమ్మేళనంగా భాగ్యనగరం భాసిల్లింది. నిజాం ప్రభువులు ఆనాటి క్రైస్తవ మత చర్చిలకు పెద్ద సైజు గడియారాలు, గంటలు ప్రార్థనా మందిరంలో వాడేందుకు వీలుగా రంగూన్ టేకుతో తయారు చేయించిన పొడవాటి టేబుళ్లు, కుర్చీలు, మరెన్నో ఇతర అలంకరణ వస్తువులు ఉదారంగా అందజేశారని, తద్వారా తమ పరమత సహనాన్ని చాటి చెప్పారని చరిత్రకారుల అభిప్రాయం. తొలినాళ్లలో క్రైస్తవ చర్చిల ఏర్పాటు సికింద్రాబాద్ ప్రాంతానికే పరిమితమైంది. ఆ దరిమల కోటిలో బ్రిటిష్ రెసిడెన్సీ ఏర్పాటుతో చాదర్ఘాట్, హవిడ్స్ పరిసరాలలో క్రైస్తవ కుటుంబాలు స్థిరపడడంతో ప్రత్యేకంగా సెయింట్ జార్జి చర్చ్, హవిడ్స్ నిర్మించారు. ఈ పురాతన చర్చిల నిర్మాణ శైలిలో యూరోపియన్ వాస్తు శిల్ప శైలి స్పష్టంగా కనబడుతుంది. ఆధునిక యంత్ర సామాగ్రి అందుబాటులో లేని రోజుల్లో కేవలం సున్నం, ఇసుక మిశ్రమంతో నిర్మించిన ఈ ఎత్తైన కట్టడాలు పురాతన సాంప్రదాయ నిర్మాణ పటిమకు దర్పణం. సెయింట్ జోసెఫ్ కేథడ్రల్ చర్చి 1870 గన్ ఫ్రౌడీ ఎత్తై రాతి కొండ లాంటి ప్రదేశంలో సెయింట్ జోసెఫ్స్ కేథడ్రల్ చర్చి గన్ ఫ్రౌడీ సమీపంలో నిర్మించారు. క్రైస్తవులు పవిత్రంగా ఆరాధించే శిలువ ఆకారంలో దీని నిర్మాణం జరిగింది. ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అన్నట్లు 2 ఎత్తైన శిఖరాలు చర్చి ముందర భాగం నుంచి చూస్తే కనిపిస్తాయి. నిజాం కాలంలో నవాబ్ అస్మాన్ జా సహకారంతో అప్పటికి క్రైస్తవ మత పెద్ద డొమోనిక్ బార్బెరో ఆధ్వర్యంలో దీని నిర్మాణం చేపట్టారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని కొత్త బస్తీగా పిలిచేవారు. మత పెద్ద పీటర్ కాప్రోటి నేతృత్వంలో ఈ చర్చికి శంకుస్థాపన జరిగింది. ఫాదర్ ఎల్మల్ బెల్టీ 1872లో స్థానిక క్రైస్తవుల సహాయంతో చర్చి ప్రధాన భవనాలను పూర్తి చేసి 1875లో క్రిస్మస్ పండుగ నాడు ప్రారంభించారు. 1892లో ఇటలీ నుంచి తెప్పించిన అతిపెద్ద సైజు గంటలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ గంట కొడితే సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ దాకా వినబడేదట. చర్చిలో అనేక రంగురంగుల పెయింటింగ్స్ ఇటలీ నుంచి తెప్పించారు. 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తరచూ ఈ చర్చికి వచ్చేవారని, ఇక్కడ ఉన్న టవర్ అలలో అమర్చిన గోడ గడియారాన్ని, అపురూపమైన తైలవర్ణ చిత్రాలు, పెద్ద టేబుల్స్, ఇతర ఫర్నిచర్ నిజాం నవాబు ఉదారంగా అందజేశారని స్థానిక చర్చి పెద్దలు తెలిపారు. హోలీ ట్రినిటీ చర్చి 1847 బొల్లారం ఆర్మీ ఏరియాలో ఉన్న ఈ చర్చి నిర్మాణం 1840లో జరిగింది. బ్రిటిష్ ఆర్మీ అధికారుల కోసం దీన్ని నిర్మించారు. ఇందుకు తగిన భూమిని ఆనాటి నిజాం నజరానాగా ఇచ్చారు. చర్చి నిర్మాణానికి బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా నిధులు సమకూర్చారు. ఇంతటి విశిష్టత గల 167 సంవత్సరాల వారసత్వపు కట్టడంలో 1983 నవంబర్ 20న తన భర్త ఫిలిప్స్తో కలిసి హైదరాబాద్ విచ్చేసిన బ్రిటిష్ యువరాణి ఎలిజబెత్ తన పెళ్లి రోజును ఘనంగా జరుపుకుంది. రెవరెండ్ బిపి సుగంధర్, రెవరెండ్ ప్రభాకర్, ఆనాటి పాస్టర్ జీజే హామిల్టన్ ఈ వేడుకలు నిర్వహించారు. కొన్ని తరాలుగా బ్రిటిష్ రాణి వాసంతో సంబంధమున్న ఈ చర్చి రంగుటద్దాలపై గీసిన యేసుప్రభు చిత్రాల నేటికి చెక్కు చెదరలేరు. అయితే అలాగే చర్చిలో అనాదిగా సాంప్రదాయబద్ధంగా వాడుతున్న పలు పరికరాలు, ముఖ్యంగా అతిపెద్ద ఎలక్ట్రిక్ హార్మోనియం సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇది 25 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉంటుంది. సెయింట్ జాన్ చర్చి 1813 మారేడుపల్లి నగరంలోని అతి పురాతన చర్చిల్లో సెయింట్ జాన్ చర్చి ప్రధానమైంది. సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడుపల్లిలో సెయింట్ ఆన్స్ స్కూల్కు సమీపంలో ఉంది.
సెయింట్ జాన్ ది బాప్టిస్టు పేరు మీద 1813లో ఈ చర్చి పనులకు శ్రీకారం చుట్టినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇది మెదక్ డయాసిస్ పరిధిలో పనిచేస్తుంది. బ్రిటిష్ కాలంలో సికింద్రాబాద్ ప్రాంతంలో ఉంటున్న సైనికాధికారులు తమ కోసం ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాలంలో చర్చి పెద్దలకు కూడా మిలిటరీ మేజర్ హోదా ఉండేదని అర్ధ శతాబ్దికి పైగా ఈ చర్చితో అనుబంధం గల స్థానిక క్రైస్తవ పెద్ద తెలిపారు. ఆ రోజుల్లో చర్చి పెద్దలను లండన్ నుంచి ప్రత్యేకంగా నియమించేవారు. చాలా కాలం కంటోన్మెంట్లో ఉంటున్న బ్రిటిష్ సైనాధికారులకు మాత్రమే ఈ చర్చిలో ప్రవేశం ఉండేది. సైనాధికారులు తుపాకులు ఇతరత్ర ప్రధాన మందిరానికి దగ్గరలో భద్రతపరచుకోవడానికి వీలుగా ఆనాడు చర్చిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేటికి దీన్ని చూడవచ్చు. ఈ చర్చి భవన నిర్మాణానికి సికింద్రాబాద్లోని నాటి దివాన్ బహదూర్ సేఠ్ రామ్ గోపాల్ ఆర్థిక సహాయం అందించారు. తరచూ చర్చికి వచ్చి పోతుండేవారంట. చర్చి ప్రాంగణంలో ఈ మేరకు శిలాఫలకాలు ఆధారాలు ఉన్నాయి. చర్చిని శిలువ ఆకారంలో నిర్మించారు. సుమారు 150 సంవత్సరాలు పైబడిన చర్చిలో ఉన్న రంగున్ టేకుతో చేసిన పొడవాటి బెంచీలు, ఇతర ఫర్నిచర్ చెక్కు చెరలేదు. అయితే 1918లో ఎలక్ట్రిక్ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఈ చర్చికి 1998 నుంచి 99లో హుడా ఇంటాక్ సంస్థలు హెరిటేజ్ అవార్డులు ప్రకటించాయి. ఆల్ సెయింట్స్ చర్చి 1860 తిరుమలగిరిలో ఉన్న ఈ చర్చిని గోతిక్ శైలిలో 1860లో నిర్మించారు. ఈ ప్రాంతంలో ఏర్పడిన తొలి క్రైస్తవ ప్రార్థన మందిరం ఇదే. మెదక్ చర్చిలో మదిర రంగుటద్దాలపై శిలువ వేసిన యేసు ప్రభువు ఇక్కడ దర్శనమిస్తాడు. విశేషం ఏంటంటే శతాబ్ద కాలం పైబడుతున్న ఈ రంగుటద్దాలపై చిత్రించిన చిత్రాలు చెక్కు చెదరలేదు. ఈ చర్చిలో అనాదిగా ప్రార్థన సమయంలో వాడుతున్న పలు పరికరాలు నేటికి మనకు సందర్శిస్తూనే ఉంటున్నాయి, ఆకర్షణగా కూడా కనిపిస్తున్నాయి. 100 ఏళ్లు పైబడిన ఈ చారిత్రక చర్చి నేటి తరానికి అందజేసే వారసత్వపు గుర్తులు అనేకం ఉన్నాయనిపిస్తుంది. 1983లో బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ఆల్ సెయింట్ చర్చిని సందర్శించారు. సెయింట్ మేరీస్ చర్చి 1839 సికింద్రాబాద్. ఈ చర్చిని సెయింట్ మేరీస్ కేథడ్రల్ అనేవారు. 1500 సంవత్సరం నుంచి 1832 మధ్య కాలంలో హైదరాబాద్ డయాసిస్ను వికారియేట్ ఆఫ్ హైదరాబాద్గా పిలిచేవారు. 1839 ప్రాంతంలో ఫాదర్ డానియల్ మార్ఫీని సికింద్రాబాద్ ప్రాంతంలో క్రైస్తవుల కోసమని ఒక చర్చి నిర్మించాలని ప్రత్యేకంగా లండన్ నుంచి పిలిపించారని క్రైస్తవ ప్రముఖులు తెలిపారు. ఫాదర్ మార్ఫీ తగిన స్థల అన్వేషణ చేసి 1840 ప్రాంతంలో చర్చి పనులకు శ్రీకారం చుట్టి సుమారు 10 ఏళ్ల కాలం 1850లో నిర్మాణం పూర్తి చేసినట్టు ఆధారాలున్నాయి. గోతిక్ సంస్కృతిలో దీన్ని నిర్మించారు. పొడవాటి టేకు టేబుళ్లతో విశాలమైన ప్రార్థన మందిరంలో 500 మంది ఇందులో ఒకేసారి ప్రార్థన చేసుకునే వీలుంది. ఈ చర్చి పరిధిలో పలు పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తూ ఎందరికో విద్యావకాశాలు కల్పిస్తున్నారు. సెయింట్ జార్జి చర్చ్ 1865 ఆబిడ్స్ కోటిలో బ్రిటిష్ రెసిడెన్సీ ఏర్పాటు చేయడంతో ఆ పరిసరాల్లో ముఖ్యంగా చాదర్ ఘాట్, ఆబిడ్స్ల మధ్య క్రైస్తవ మత కుటుంబీకులు అధికంగా స్థిరపడ్డారు. వీరందరి కోసం ప్రత్యేకంగా నిజాం ప్రభువు అనుమతితో 10.5 ఎకరాల విస్తీర్ణంలో సెయింట్ జార్జి చర్చికి శ్రీకారం చుట్టారు. అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ సర్ జార్జి యాలే 1865లో ఈ చర్చికి శంకుస్థాపన చేశారు. 2 ఏళ్ల తర్వాత నిర్మాణంలో పూర్తి చేశారు. అయితే విశిష్ట యూరోపియన్ శైలిలో ఈ చర్చి నిర్మాణం జరిగింది. ప్రాంగణమంతా చల్లని నీడనిచ్చే చెట్లతో నిండి ఉంది. 70 అడుగుల ఎత్తులో క్రీస్తు శిలువ ఆకారంలో చర్చి నిర్మాణం జరిగింది. చర్చి ముందు ఎత్తై పోర్టికో, ప్రార్థనా మందిరంలో రంగున్ టేకు టేబుళ్లు, ఇతర ఫర్నిచర్ నేటికి చెక్కు చెదరలేదు. రంగుటద్దాలపై యేసుక్రీస్తు జీవిత విశేష ఘట్టాలు, శాంతి సందేశాలతో చిత్రించిన గ్లాసు పెయింటింగ్లు, ఇతర కూర్జ చిత్రాలు, పుష్ప కళాకృతులు ఆకట్టుకుంటాయి. ఈ చర్చికి ఆరో నిజాం ఇతోధికంగా నజరనలు అందజేశారు. అలాగే చర్చిలో ఏర్పాటు చేసిన అతిపెద్ద గడియారం, గంటలు నిజాం నవాబు ఇచ్చినవే. మిరిమిట్లు గొల్పే లోహపు కాంతితో ఆకాశంలోకి ఎగడానికి విప్పుకున్న రెక్కలు మాదిరిగా ఏర్పాటు చేసిన ఇక్కడి బైబిల్ రీడింగ్ స్టాండ్ ప్రత్యేక ఆకర్షణ. కల్పన
చావ్లా ఈమె ఒక ఇండియన్ అమెరికన్ వ్యోమగామి వ్యోమ నౌక యంత్ర నిపుణురాలు. భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో జన్మించింది. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించింది. 1990లో మొదటిసారిగా కొలంబియా స్పేస్ షటిల్లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్గా ఆమె అంతరిక్షంలోకి వెళ్ళింది. 2003లో రెండవసారి అదే రకమైన స్పేస్ షటిల్లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేసింది. ఆ నౌక ప్రమాదానికి గురవడంతో మరణించిన 7 మంది సిబ్బందిలో ఈమె కూడా ఒకటి. 2003 ఫిబ్రవరి 1న వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూవాతావరణంలోకి ప్రవేశిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆమె మరణ అనంతరం కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అందించారు. పలు వీధులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఈమె పేరు మీద నామకరణం చేశారు. భారతదేశంలో కూడా ఆమెకు జాతీయ హీరోగా గుర్తింపు లభించింది. కల్పన చావ్లా భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని కార్నాల్ పట్టణంలో 1962 మార్చి 17న జన్మించింది. పునీత్ రాజ్ కుమార్ కన్నడ సినిమా నటుడు. ఆయన 6 నెలల వయసులో 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి బాలనటుడిగా 13 సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ 2002లో అప్పు సినిమాతో హీరోగా పరిచయమై తన 45 ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించాడు. పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి 15లో తమిళనాడు రాష్ట్రం చెన్నైలో రాజ్ కుమార్ పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. పునీత్ రాజ్ కుమార్ను తన తండ్రి రాజ్ కుమార్ సినిమా సెట్స్కు తీసుకువెళ్లేవాడు. అలా ఆయన పుట్టిన ఏడాదిలోనే వి సోమశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమడ కనికే చిత్రంలో బాలనటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పటికి పునీత్ వయసు కేవలం 6 నెలలు మాత్రమే. పునీత్ తర్వాత బాలనటుడిగా భూమికే భండ భగవంత, భాగ్యవంత, హోసా బెల్లక్కు, చలిసువ మొడగాలు, భక్త ప్రహ్లాద, ఏరాడు నక్షత్రగలు, జారివేణు, బెట్టాడ హువ్వు, శివమెచ్చుడ కన్నప్ప, పరశురాం చిత్రాల్లో నటించాడు. ఆయన 1985లో నటించిన బెట్టాద హువ్వు చిత్రానికి గాను ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ 2002లో అప్పు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఇది తెలుగులో రవితేజ నటించిన ఈడియట్ సినిమాకు రీమేక్. నిఖితిన్ ధీర్ భారతదేశానికి చెందిన సినీ టెలివిజన్ నటుడు. ఆయన ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోన్ కే ఖిలాడి 5లో పోటీదారుగా పాల్గొన్నాడు. 2008లో ఆశుతోష్ గోవారికర్ నిర్మించిన చారిత్రక నాటకం జోధా అక్బర్తో ధీర్ తన నటరంగ ప్రవేశం చేశాడు. ఇందులో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్తో కలిసి అక్బర్ బామ్మర్ది షరీఫుద్దీన్ హుస్సేన్ పాత్రలో నటించాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయాన్ని సాధించినప్పటికీ ధీర్ తన పాత్రకు ప్రశంసలు అందుకున్నాడు. బాలీవుడ్ హంగామా యొక్క ప్రముఖ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ అతన్ని అద్భుతమైనదని అని పేర్కొన్నాడు. అదే సంవత్సరం అతను వివేక్ ఒబెరాయ్, శ్రియా శరణ్, జయేద్ ఖాన్లతో కలిసి అపూర్వ లిఖియా తీసిన అసాధారణ యాక్షన్ థ్రిల్లర్ మిషన్ ఇస్తాంబుల్లో నటించాడు. నిఖితిన్ ధీర్ మార్చి 17, 1980న ముంబైలో జన్మించారు.